కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మార్కెట్ యార్డ్ వద్ద పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా అనుకూలంగా ఉన్న రైతులు చెప్పారు. చిన్న చిన్న ఏదైనా పొరపాట్లైనా జరగచ్చేమో కానీ ఈ మన మేడం యువ గారు ఉన్నారని కాదు, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులందరూ కూడా నేను ఉదయం ఝాన్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ధాన్యం ఉందో ఆ ధాన్యం వచ్చిన రాసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి ముందే వీళ్ళే వెళ్ళి ఆ బ్యాగులు ఎన్ని కావాలి, లేకపోతే ఆ తేమ శాతం ఎంత ఉందని ముందు వీళ్ళే అధికారులే ఆ రైతులకి ఫోన్ నెంబర్ ఒకసారి ఉన్నా లేకపోయినా వీళ్ళే కనుక్కున్నారు. అందును బట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఏలూరు గారు కూడా ఏ సమస్య ఉన్నా రైతులు కూడా ఆవిడ దృష్టికి తీసుకురావాలని, ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం మా దృష్టికి కూడా తీసుకొస్తే మా చేతనైనంత మేము కూడా దీనికి సమస్య పరిష్కారానికి మేము కూడా మా వంతు కృషి చేస్తామని, ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ మన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతో మనం ఎమ్మెల్యే సొంగారు వసంత్ కుమార్ గారు, అదేవిధంగా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా నిరంతరం దీని మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఏ రైతుకి కష్టం వచ్చినా ప్రభుత్వం అండదానులుగా ఉంటుంది. మన ఎమ్మెల్యే రోషన్ గారు, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా అండదానులుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. మన ఎమ్మెల్యే గారు వసంత్ కుమార్ గారు మరి పిలుపునివ్వడం జరిగింది. అలాగే మరి ప్రతి చోట ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండొచ్చు. ఇవాళ ధాన్యం వేస్తే ఇదివరకే ఎప్పుడో 4-5 నెలలకు డబ్బులు వచ్చేది. ఇప్పుడు ధాన్యం ఈజీగా ఉంటే మరి అమౌంట్ నెమ్మది వాళ్ళ అకౌంట్లో పడుతుంది. మరి ఇలాగే ఏవో గారు చెప్పినట్టు సరే వాళ్ళ ప్రతి వ్యక్తి రైతులు కానీ నేను రాజకీయాలు చూస్తున్నాను, కానీ అందరూ బాధలో మనం తెలుసుకుంటున్నాం. కానీ వాళ్ళ రైతే రాజని తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అందరికీ అన్నదానంలో అందిస్తుందని మరి ఏవో గారికి ధన్యవాదాలు సెలవు. నాదెండ్ల మనోహర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి 48 గంటలు టైం చెప్తే మాకు 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి.